ఇవి కాకినాడలో కనిపిస్తున్న టిట్కో గృహాలు. ఈ గృహాలు పూర్తయ్యాయి, కానీ ఇంకా లబ్ధిదారులకు ఇస్తలేదు. అంటే మన సీఎం గారు ఒక అమరావతి, ఒక పోలవరం మీద దృష్టి మీద ఫోకస్ చేశారు. కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాములో అప్పట్లో మనకి వెంకయ్యనాయుడు గారు టిట్కో గృహాల గురించి ప్రత్యేకమైన కృషి చేశారు. కానీ ఆ కృషి అంతా నిరర్ధకం అయిపోయినట్టే అనిపిస్తోంది. బ్యాంకు వారి దగ్గర అప్పులు తీసుకున్నారు లబ్ధిదారుడు, దానికి ఈఎంఐలు కడుతున్నాడు. ఇక ప్రభుత్వం ఇచ్చింది ఒక్క సబ్సిడీ మాత్రమే. ఆ సబ్సిడీ ఇచ్చినందువల్ల కూడా లబ్ధిదారులు చాలా ఏంటంటే అది చెప్పుకోలేని సిగ్గులు చేయలేని విషయం. చాలా వరకు పలు ఇబ్బందులకి గురవుతూ ఉండడం జరుగుతోంది. చూడండి, అన్ని గృహాలన్నీ కూడా కంప్లీటెడ్. మౌలిక వసతుల కల్పన ఒకటి చేస్తే సరిపోతుంది. దీనికి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జనవరి అన్నారు, తర్వాత ఉగాది అన్నారు, ఇలా పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. కానీ ఇంతవరకు లబ్ధిదారుడికి ఎటువంటి లబ్ధి చేకూరలేదు. అంటే ఎన్పిఏలో ఉన్న వాళ్ళని మేము డబ్బు కట్టి గవర్నమెంట్ ఎన్పిఏ నుంచి బయటకు తీసుకొచ్చాం కదా అని అనుకోవచ్చు. కానీ ఎన్పిఏ కాకుండా మిగతా లబ్ధిదారులు ఉంటారు. వీరు ఏ విధంగా అంటే ఈఎంఐలు కడుతూ ఉంటారు. వీళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరింది అన్నది తెలియదు, రాదు కూడా బయటికి. ఏంటంటే ఈ అన్ని విషయాలు ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన ఆవశ్యకత ఉంటుంది. 904 గృహాలు కట్టడానికి, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి టిట్కో ఇంజనీర్ అయిన రేటా గారు 75% పూర్తి అయిందని తెలియజేయడం కూడా జరిగింది. 25% పూర్తి చేయడానికి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి 2 సంవత్సరాలైనా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇన్కంప్లీటెడ్. ఇది ఎప్పుడు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, అసలు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది అన్న విషయం కూడా తెలియదు. కాబట్టి సాధ్యమైనంత త్వరలో లబ్ధిదారులకి టిట్కో గృహాలు మంజూరు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇది ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, లబ్ధి